ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేసిన వాళ్ళమే, ప్రతిపక్షంలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారి కోసం కొట్లాడిన వాళ్ళమే, జగన్మోహన్ రెడ్డి గారి జైలుకు పోయిన ఆయనతో అండగా ఉండే వాళ్ళమే. రేపు కూడా మీరు కేసులు పెడతారనో భయపడే వాళ్ళు ఎవరు లేరు. కార్యకర్తలకి, నాయకులందరికీ ఒకటే చెప్తున్నాను, నెల్లూరు జిల్లాలో ఉన్న నాయకులకి, కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ శ్రేణులందరికీ కూడా ప్రతి ఒక్కరిని కూడా కొరగుతా ఉన్నాను. ఉదయగిరిలో ఉన్న సీతారాంపురం దగ్గర నుంచి తడ దగ్గర ఉన్న సూలూరుపేటలో ఉన్న తడ గాని, వెంకటగిరి గాని, ఇటు పక్క తెట్టు గాని, ప్రతి ఒక్క ఊర్ల నుంచి ఏదైతే మారుమూల జిల్లాలో ఉన్న సరిహద్దుల్లో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తను కూడా ఒకటి అడుగుతా ఉన్నాం, తరలి రండి అన్న, ఒక అడుగు ముందుకు మీరు వేయండి. తప్పకుండా రేపు జగనన్నకి మన అందరం కూడా నెల్లూరు జిల్లా సత్తా ఏందో చాటాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రతి ఒక్కరిని కదిలి రండి. ఎంతమంది ఎన్ని పోలీసులను పెట్టి మీరు వేల మందిని పెట్టి ఆపుతారో అది కూడా చూస్తాం. పోలీసులను పని వదిలేసి రోడ్లో పడిగాపులు కాసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఆపే పనిగా ఈ రోజు పెట్టుకుంటున్న ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన టైం కూడా వచ్చింది. కాబట్టి అందరినీ అడుగుతా ఉన్నా, రండి. ప్రతి ఒక్కరు కూడా మీరు ధైర్యంగా మీరు అందరూ రండి. ఈ రోజు మేము అనుకుంటున్న ఒకటే, మేము జగన్మోహన్ రెడ్డి గారిని వస్తే ఏదో సాధారణంగా ఈ 3.5 ఏదో 3,000 మందితో, 4,000 మందితో, 5,000 మందితోనో సాధారణంగా వచ్చి ఆయన పలంగా అనుకున్నాం. కానీ ఈ రోజు మీరు చేస్తున్న కట్టడి దానికన్నా రెట్టింపుగా రాబోతా ఉన్నాం, వస్తారు కూడా జనాలు. ఈ రోజు మేమేదో సింపుల్ గా జగన్ అన్నని జైల్లో పరామర్శించి ఈ రోజు చేయాలనుకుంటే మీరేదో కట్టడి చేయాలనుకుంటున్నారు. రేపు జిల్లా అంతా కూడా ఏ విధంగా తరలి రావాలని, వస్తారని ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాం.